అనంతపురం అనే చిన్న పట్టణంలో రాజేష్ అనే యువకుడు నివసించేవాడు. అతని జీవితంలో తొలిసారి సంతోషాల కన్నా బాధలు ఎక్కువ. చిన్నప్పుడు తండ్రిని కోల్పోయి తల్లి ఆదాయం మీదే ఇంటిని నడిపించేవాడు. రాజేష్ చదువులో ప్రతిభ చూపి పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం పొందాడు. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక పార్కులో ఒక అమ్మాయి కూర్చొని కాగితాన్ని పగలగొడుతూ కంటి చూపు చూపించకుండానే కూర్చొని ఉండడాన్ని గమనించాడు. రాజేష్ ఆమె వద్దకు వెళ్ళి ఎందుకు బాధపడుతున్నారు అని అడిగాడు. ఆమె పేరేమిటని అడిగితే నా పేరు ప్రియా అని చెప్పింది. ప్రియా రాతలకు బాగా ఇష్టపడేది. కానీ ఆమెకు అలా కలవడం, తన కవిత్వాన్ని పంచుకోవడం సులభం కాదు. రాజేష్ ప్రియా కవిత్వాన్ని చదివి అది ఎంతో హృదయంగా అందరి చెప్పాడు. ఆ మాటలతో ప్రియకు ఆనందం కలిగింది. ఆ రోజు నుంచి వారు మిత్రులయ్యారు. రాజేష్ ప్రతిరోజు ప్రియతో కవిత్వాల మీద చర్చలు జరుపుతూ ఆమెకు ధైర్యం ఇచ్చేవాడు. నీ కళని నిజం చేసుకో ప్రియా, నీలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి తెలియచెప్పు అని ప్రోత్సహించేవాడు. ఆ మాటలకు ప్రియకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కొన్ని నెలల తర్వాత ప్రియ కవిత్వాల పుస్తకాన్ని ప్రచురించింది. అది బాగా ప్రాచుర్యం పొందింది. ప్రియకు అదృష్టం కలిగింది. రాజేష్ ప్రేమానురాగాలు గుండెల్లో పెరుగుతాయి. కానీ తన ప్రేమను వ్యక్తం చేయడానికి తగిన సమయం ఏదని అనుకుంటున్నాడు. ఒకరోజు రాజేష్ తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రియకు ఒక సర్దుబాటు కలిగించాడు. ప్రియ, నీ కవిత్వంలో నీకు చూపించే ప్రేమ నాకు బాగా నచ్చింది. అదే ప్రేమ నీకు స్నేహంగా ఉంది. కానీ నా గుండెల్లో నీ మీద ప్రేమ కీర్తించేది అని చెప్పాడు. ప్రియ ఆనందంతో రాజేష్ కళ్ళల్లోకి చూసింది. రాజేష్, నేను కూడా నీ గురించి అదే భావించాను. నీ మాటలలో నా జీవితం మారిపోయింది. నేను స్నేహంగా మాత్రమే కాదు, జీవిత భాగస్వామిగా కూడా చేసుకున్నాను అని చెప్పింది. ఆ రోజు వారు ఒకరికొకరు ప్రేమతో ముచ్చరించారు. వారి ప్రేమ అనుభూతులు కవిత్వంలోకి వచ్చి సంతోషాలతో కొత్త జీవితం ప్రారంభమైంది. ఈ కథలో ప్రేమ, స్నేహం, ధైర్యం, స్వప్నాలను సాధించడానికి ప్రేరణ ఉండడం మాత్రమే కాదు, ప్రేమకు ప్రాణం అనే మాటలను నిజం చేసిన ఒక అందమైన కథ. ఈ కథ మనలో ప్రేమకు, స్నేహానికి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. Thank you all for watching the video. Please subscribe to Smile Square channel. Bye bye.